రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో వారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారి సంగతి ఏంటి? ఆయన వ్యవసాయం తెలుసా, ఎందుకు తెలుసా? హైదరాబాద్ చుట్టుముట్టు భూ కబ్జాలు చేసుకోవడం, ప్లాట్లను భయపెట్టించి యజమాని దగ్గర డబ్బులు లాక్కోవడం, మధ్యతరాలి వ్యవస్థ ప్రోత్సహించడం, నీకు ఇవి తెలుసు. ఎవరు చేయకపోతే వాళ్ళకి దాడి చేయడం తెలుసు. నీకు రైతుల సంగతి నీకేం తెలుసు? రైతుల కష్టాలు ఏం తెలుసు? రైతుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో పోయినా ఆ పార్టీ కుదరబెడతాడు. ఆయన కాంగ్రెస్ కండవ దోసుకొని కాంగ్రెస్ పార్టీ ఉండడం ఆయన గుర్తం లేదు. పిసిసి ప్రెసిడెంట్ గా కళలు కట్టుకుని ముఖ్యమంత్రి కావాలంట. దాని కూడా చంద్రబాబు యొక్క హస్తం ఉంది. చంద్రబాబు యొక్క ఏజెంటే రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పంపించిందే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే వీక్ నాయకత్వం ఉండాలి తెలంగాణలో, ఆయన చెప్పిన మాట నడవాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అండగా పెట్టుకుని చంద్రబాబు చేస్తున్నటువంటి నాటకం ఇది, నిరవధిక నాటకం. ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తా ఉన్నాను. వారందరికీ ఈరోజు నేను స్వాగతించాను. మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి, రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత 6 మాసాలుగా చూస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారిని నేను మెచ్చుకుంటా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళ క్యాబినెట్ కూడా అభినందిస్తూ ఉన్నారు. కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు. నేను కూడా మంచి ఆలోచనతోటే నా జీవితంలో రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను, బ్యాంక్ చైర్మన్గా చేశాను. ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి, వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. పొంగులేటి గారు కూడా, శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది. వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాలు పంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తాం. మీ చేరికను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా ఒక మాజీ ఎమ్మెల్యే మీ గేట్లు దోచుకుంటూ లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఒక్కొక్కరి అభిప్రాయం ఒక తీరు ఉంటుంది. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ చేరకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడుండే, మరి అప్పుడు కూడా వచ్చాను కదా. మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు మొదలైందే కాంగ్రెస్ పార్టీతోనే కండువా కప్పుకొని రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో 27 సంవత్సరాలు ఉన్నాను. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి, నచ్చి, ఆకర్షితులై వారిని బలపరచాలి, వారి నాయకత్వం బలపరచాలి. యువకులు వారిని మనం మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది. వారికి ఓపిక ఉంది, వయసు ఉంది. ఇంకా 20 ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి ఓపిక వారికి ఉంది. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. మాకేం అవసరం లేదు, మా వయసు అయిపోయింది, మేము ఇంకా పదవుల కోసం, దానికోసం, దీనికోసం కాదు. పనిచేసేటువంటి నాయకులు మనం సమర్థించాలి గట్టిగా, మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి వెంబడి ఈరోజు రావడానికి సిద్ధపడ్డాను.
వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తా ఉన్నాడు మహానదేవుడు. వాస్తు దేవతలు పైనుంచి దీవిస్తారు. నిజమే. చూడండి ఎంత శుభసూచకమా. కాబట్టి భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వారి నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను.